చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు. మొన్నటి దినాన మనము యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రములు అంటే పొత్తిగుడ్డలతో చుట్టి ఉన్నటువంటి యేసు ప్రభు వారిని గురించి ఆనవాలు దూత గొల్లలకి చెప్పింది. అది మనం లూకాసు వార్త 2:12 చదువుకున్నాం. దానికి ఇదే ఆనవాలు. ఒక అతను పొత్తిగుడ్డలలో చుట్టబడి ఉంటాడు, అతన్ని మీరు చూడండి, పోండి, ఆయన రక్షకుడు అని చెప్పింది. ప్రియులారా, మరి ఆయన ధరించిన వస్త్రాలు, అప్పుడు ధరించిన వస్త్రాలు చాలామంది వచ్చారు, చూసుంటారు. బేబీ పుట్టినప్పుడు చూస్తారు, జనరల్గా పక్కన వాళ్ళని చూస్తారు. కానీ అప్పుడు ఎటువంటి ప్రభావం కనపడలేదు. అర్థమవుతుందండి నేను చెప్పేది? అప్పుడు ఆయన్ని పట్టుకున్నప్పుడు కానీ, ఆయన్ని ఎత్తుకున్నప్పుడు కానీ మరి ఎటువంటి ప్రభావం వాళ్ళకి రాలేదు, లేదా కనుగొనలేదు. లేదా ఇప్పుడు ఆ పశువుల తొట్టికి కూడా ఏం ప్రభావం లేదు. అందరం పోతున్నాం, తొక్కుతున్నాం, చూస్తున్నాం. మరి దేవుడు పుట్టిన స్థలం పరిశుద్ధ స్థలమే కదా. మరి కాబట్టి అది అందరూ పోతున్నాము, అందరూ దాన్ని ఆ యొక్క పశువుల తొట్టి దగ్గరగా ఉన్నటువంటి గుహలోకి వెళుతున్నాం, చూస్తున్నాం, చేస్తాం. ప్రభావం ఏం కనపట్లా. నేను కూడా వెళ్ళొచ్చాను. మరి కొంతమంది అంటూ ఉంటారు, అక్కడ అడుగు పెడితే చాలండి అంటారు. యెరూషలేములో అడుగు పెడితే చాలండి. ఎంతమంది పోయి వచ్చారు యెరూషలేంకి? దీపా కూడా వెళ్ళొచ్చింది కదా, మీకు పెద్ద కూతురు వెళ్ళొచ్చింది, చాలామంది వెళ్తారు. అయితే అక్కడ పెట్టంగానే ఏం పునీతంగా మనం మారిపోం, మంచివాళ్ళుగా ఏం మారిపోం. కాబట్టి యేసయ్య ధరించినటువంటి ఆ యొక్క సమయంలోని వస్త్రాలు ఎవరికి ఎటువంటి లాభాన్ని కానీ లేకపోతే ప్రయోజనాన్ని కానీ కలగ చేయలేదు. కానీ తర్వాత ఆయన పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు ఆయన వేసుకున్నటువంటి వస్త్రాలు యొక్క ప్రభావం మాత్రం కనపడతా వచ్చింది. అది మనం చూస్తూనే ఉంటాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 40వ వచనం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 40వ వచనం. శవానికి ఇప్పుడు ఏ బట్టలు వచ్చాయి? నార బట్టలు వచ్చాయి. మొదట ఏం బట్టలు వేసుకున్నాడు? పొత్తిగుడ్డలు. దేవుని యొక్క మహాప్రేమలో యేసు వస్త్రములు తాకినప్పుడు రక్తస్రావ రోగి బాగుపడి, మాట సెలవిస్తే కుష్టి రోగులు బాగయ్యారు. గెన్నెసరెతు దేశంలో రోగులు బాగుపడ్డారు. రూపాంతర కొండ మీద ఆయన వస్త్రాలు మరి దగదగ సూర్యకాంతి వలె వెలిగిపోయాయి. శిష్యులు పాదాలు కడగడానికి తాను పైగుడ్డ లేదా తువాలు కండువ తోటి ఆయన శిష్యుల పాదాలు కడిగారు. ఆయన వస్త్రం వాళ్ళ కాళ్ళకి తగిలింది. తర్వాత ఆయన్ని సిలువెక్కించే ముందు మరి ఊదారంగు వస్త్రాలు ధరింపజేసి ఎగతాళి చేశారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన కట్టినటువంటి వస్త్రాలు, నేను చెప్పేది ఏంటి అర్థమవుతుందా లేదా మీకు? ఇప్పుడు ఆ ప్రభువారి యొక్క వస్త్రాలు సిలువ వేసినప్పుడు ఆ అంగీని చీట్లు వేసుకున్నారు. వాళ్ళు చీట్లు వేసుకొని లాక్కున్నారు. వాళ్ళ చూసారా? చీట్లు వేసుకొని పంచుకున్నారు. ఇప్పుడు ఆ వస్త్రాన్ని ఆయన ధరించుకొని ఉన్న వస్త్రమే కదా. ఏమన్నా మార్పు కలిగిందా వాళ్ళలో? లేదు. మార్పు కలిగిన వాళ్ళు అయితే దాన్ని మరి పంచుకునేవాళ్ళు కాదు. అయితే ఒక చోటేమో పంచుకున్నారని రాసి ఉంది, ఒక చోటేమో పంచుకోవటం ఎందుకు, ఎవరికి వస్తే వాళ్ళని తీసుకుందామని ఏదో అక్కడ వాళ్ళు లాటరీ లాగా వేశారని కూడా కొన్ని చోట్ల చెప్తా ఉంటారు. అది చీట్లు వేసుకొని అలా చేశారు. అయ్యి పైన ఏమన్నాడంటే చించారు అని రాశాడు.
వాళ్ళు చించారు, 4 భాగాలు చేశారు అన్నట్టుగా రాశారు. కానీ ఇక్కడేమో ఎందుకులే చించడం అని దాన్ని పంచుకున్నారని రాశారు. మరి ఇప్పుడు పంచుకునేటప్పుడు ఆ వస్త్రాన్ని వాళ్ళు ముట్టుకున్నారు కదా, ఇప్పుడు ఏమన్నా వచ్చిందా ప్రభావం వాళ్ళకి? వాళ్ళు ఏమన్నా మారారా? వాళ్ళు ఏమన్నా రక్షణ పొందారా? లేదు. మరి సిలువలో ఉన్నటువంటి 2 దొంగల్లో మరి ఆయన రక్తము చిందినప్పుడు మరి వాళ్ళ మీద పడి ఉంటుంది కదా, కొంచెం డ్రాప్స్ లాగా పడతాయి కదా. మరి ఒక దొంగ ఏమన్నా మారాడా? మారు. అంటే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, యేసును ముట్టుకుంటే, యేసు వస్త్రం తాకితే, యేసుతో నడిస్తే, యేసు రక్తం మీద పడితే మార్పు వస్తుంది అని అన్నట్టుగా మనకి చెప్పుకుంటుంటాం. మనం అయ్యా నీ రక్తం బొట్టు నా మీద అయ్యా అని అడుగుతాం. అయితే మరి వాళ్ళ మీద పడ్డది కదా, మరి అప్పుడు వాళ్ళల్లో మార్పు రాలేదేంటి? కొట్టారు, కొరడా కొట్టినప్పుడు మళ్ళీ దాన్ని పట్టుకుంటారు. కొరడాన్ని కొట్టిన తర్వాత పొడుగ్గా ఉంటుంది కదా కొరడ, మళ్ళీ దాన్ని ఏంటంటే తీసుకొని మళ్ళీ చుట్టుకొని మళ్ళీ కొడతారు. అప్పుడు కూడా రక్తం అంటుకుంది వాళ్ళకి, నేలకు అంటుకుంది, ఆ ప్రాంతం చిందింది రక్తం. కానీ వాళ్ళలో మార్పు రాలా, ఇంకా హింసిస్తూనే తీసుకెళ్ళారు ప్రభువారిని. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క సందర్భంలో వస్త్రానికి విలువ వచ్చింది, లేదా వస్త్రానికి ప్రభావం వచ్చింది. ఒక సందర్భంలో శిష్యులు ఏమన్నారంటే, ఎవరని చెప్తామయ్యా నిన్ను ముట్టుకుంది, అందరూ నీ మీద పడుతున్నారు కదా. చాలామంది పడ్డారంట ఆయన మీద, యేసుప్రభు వారి మీద చాలామంది పడ్డారు. కానీ వాళ్ళలోనికి ఎవరిలోనికి రాలేదు ప్రభావం. నేను చెప్పొచ్చేది ఏంటంటే, వస్త్రములు ఎందుకు వాళ్ళలోనికి మార్పు రాలేదు, లేదా ప్రభావం రాలేదు, వాళ్ళు ఎందుకు బాగు కాలేదు? ఇక్కడ బాగవడానికి కారణం ఏంటి? రక్తస్రావం. ఆలోచన చేస్తే ఆమె విశ్వాసం. కాబట్టి మనం దేవుడి దగ్గరికి విశ్వాసంతో రావాలి. విశ్వాసంతో వస్తే బైబిల్ మనకి దేవుడిగానే కనపడుతుంది, ఆయన సన్నిధి దేవుడిగానే కనపడుతుంది. మరి ప్రతి సందర్భము దేవుడు మనతో ఉండి నడిపిస్తున్నట్టుగానే అనిపిస్తుంది ఎప్పుడు విశ్వాసం ఉన్నప్పుడు. అదే విశ్వాసం లేనివాడు ఎలాగుంటాడు? తాగుతాడు, వ్యభిచారం చేస్తాడు. మందిరంలో కూడా వ్యభిచారాలు చేసేవాడు ఉన్నారు. ఇదేంటండి? అవును, బైబిల్లోనే రాసింది. మనం కనుక సమూయేలు మొదటి గ్రంథంలో చూస్తే ఏలీ కుమారులు అలాంటి పాపం చేశారు. అలాగే సమూయేలు కుమారులు లంచం తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు. కాబట్టి సంఘంలో జరుగుతాయా? చర్చిలో జరుగుతాయా అంటే జరుగుతాయి. ఏమంటే ఒక సందర్భంలో మరి ఇక్కడికి ఒక ఆమె వచ్చేది, వైశ్యాస. ఆమె ఏం చేసిందంటే 2 సంచుల నిండా గుడ్డలు తీసుకొచ్చి ఆ మూల పెట్టి ప్రార్థన అయిపోయిన తర్వాత మీరందరూ ఇక్కడే కూర్చొని ఆ చీరలు కొనుక్కొని పోయారు. ఏం జరిగింది? ఇప్పుడు ఇక్కడ వ్యాపారం జరిగింది. అలాగే ఒక ఆమె చీటీ డబ్బులు మందిరానికి వస్తాంగా అక్కడ ఇస్తాలే అందంట. ఏం జరుగుతుంది ఇక్కడ? వ్యాపారం జరుగుతుంది. మరి అలాగే మ్యాట్రిమోనీ అంటే సంబంధాలు చూసుకోవడం. చర్చిలకు వెళ్ళి మీరు రండి, చర్చికి వస్తుంది మా అమ్మాయి రేపు, చూదురు కానీ అక్కడ మళ్ళీ పెళ్లి చూపులు ఎందుకని? పెళ్లి చూపులు జరుగుతూ ఉన్నాయి, వ్యాపారం జరుగుతుంది, కొట్లు పెడుతున్నారు, ఇప్పుడు అన్నీ అమ్ముతున్నారు, తినుబండారాలు అమ్ముతున్నారు, బైబిల్స్, కీ చైన్లు, రకరకాల వస్తువులు కూడా అమ్ముతున్నారు, వ్యాపారం కూడా జరుగుతూ ఉంది. అలాగే సేవకుడు రాసిన పుస్తకాలు ఉంటాయి, ఆయన పుస్తకాలు కూడా అక్కడ దొరుకుతాయని చెప్పి వ్యాపారం చేస్తూ ఉన్నారు. అలాగే ఐస్ క్రీమ్ బండోడు ఉంటాడు, కూల్ డ్రింక్ బండోడు ఉంటాడు. ప్రియులరా, ఇలాగా చాలామంది అక్కడ ఉంటారు, వ్యాపారం జరుగుతూనే ఉంది ఇప్పటికీ. కాబట్టి మనం ఏమంటున్నామంటే, వారందరూ ఆ వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ ఏమన్నా విశ్వాసానికి వచ్చి మందిరంలోకి వచ్చారా? ఇప్పుడు కూడా మీరు చూడండి, మన గుంటూరులో ఉన్న చర్చిల దగ్గర ఉంటారు, వాళ్ళంతా కొట్లు పెట్టుకొని బళ్ళు పెట్టుకొని ఉంటారు, రేగ్గాయలు అమ్మేవాళ్ళు, జాంకాయలు అమ్మేవాళ్ళు ఉంటారు. మరి రోజు వాళ్ళు అక్కడ ప్రతి ఆదివారం వింటూనే ఉంటారు అక్కడ వాక్యం, కానీ వాళ్ళు ఏమీ మారట్లేదే. ఒక పాస్టర్ గారు ఇలాగా రోగులు అదే అడుక్కునేవాళ్ళు వీళ్ళంతా కూడా ఎప్పుడో వచ్చి కూర్చున్నారంట ఎక్కడ? చర్చి దగ్గర. సరే, ఆయన చర్చికి వచ్చేటప్పుడు వాళ్ళని చూసినప్పుడు ఆయనకు ఒక బాధ వేసి రాసిన పాటే, మందిరములోనికి రండి,
వందనీయుడేసుని చేరండి అనే పాట రాసుకున్నాడు. అంటే మీరందరూ రండి అయ్యా లోపలికి, అక్కడెందుకు అడుక్కోవటం కూర్చోవటం, మన దేవుడు గొప్ప దేవుడని ఆయన రాశాడట ఆ పాట. దేవుని యొక్క ప్రేమలో ఇప్పుడు ఈయనకి కట్టినటువంటివి నార బట్టలు ఎవరు తెచ్చారు? ఎవరో తీసుకొచ్చారు. సామాన్యంగా మరి ఇప్పుడు చేస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ చేస్తారు. చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి పాత వస్త్రాలు తీసేసేసి కొత్త వస్త్రాలు లేదా ఉతికిన వస్త్రాలు మళ్ళీ కడతారు. కొంతమంది ఏం చేస్తారంటే తెల్లగుడ్డ తెచ్చి చుడతారు, శవాన్ని చుట్టి తీసుకెళ్తారు. అది కొత్త గుడ్డ. ఎందుకని? వాళ్ళు రేపు లేస్తారు, మళ్ళా కొత్త గుడ్డలతో వాళ్ళు దేవుడి సన్నిధిలో కనపడతారని అంటారు. కొంతమంది ఏం చేస్తారు, హిందువులైతే వాళ్ళకి నచ్చినవి ఏముంటే దాన్ని వేస్తారంట. అందుకనే ఈ దొంగలు సమాధులు దవ్వుతుంటారు. ఏంట్రా బాబు సమాధులు దవ్వుతున్నారని కొండపల్లి దగ్గర నేను అడిగితే, అయ్యామండి ఇక్కడ కొంతమంది మిషనరీస్ వాళ్ళని పాతిపెట్టారండి, వాళ్ళ చేతికి ఉంగరాలు అవన్నీ ఉంటాయండి అంటే వాళ్ళకి ఇష్టమైన వాటిని దాంట్లోనే వదిలేసి వాళ్ళని పూర్తి చేసేవాళ్ళు. మా నాన్నగారు చనిపోయినప్పుడు మా నాన్నగారికి ఇష్టం అంట, ఏంటి చుట్ట తాగుతాడు కదా ఆయన, అందుకని చుట్ట వేశారు దేంట్లో సమాధిలో, ఖాళీ దాంట్లో. కాబట్టి ఈ ఆచారాలు ఇప్పటికీ ఉన్నాయి. చాలామంది నీళ్ళల్లో డబ్బులు వేస్తే మేలు జరుగుద్ది అని, నీళ్ళల్లో డబ్బులు వేస్తే ఎందుకు మేలు జరుగుద్ది? పిచ్చి కాకపోతే కదా. మరి నీళ్ళల్లో డబ్బులు వేస్తూ ఉంటారు. డబ్బులు వేస్తే ఏం జరుగుతుంది? అలాగే ఆ గుడి గోడల సందుల్లో డబ్బులు మరి దాంతోపాటు వాళ్ళకున్న రిక్వెస్ట్ కూడా రాసి దాంట్లో గుచ్చుతారు. అలాగే దేవుడు చేస్తే, యేసుప్రభు వారు అలాగే కనుక చేయగలిగితే మరి ఎంతమందో గుచ్చుతున్నారు, వాళ్ళందరికీ మేలు జరగాలిగా, జరగవు. అదొక నమ్మకం అంతే, అదొక పిచ్చి. నేను అనుకుంటాను అలా పారేసిన డబ్బులన్నీ ఎవడొకడు ఏరుకుంటాడు, గ్యారెంటీగా ఏరుకుంటాడు. మరి శవాల మీద కూడా డబ్బులు మనం పారేస్తూ ఉంటాం, ఆ డబ్బులు కూడా ఏరుకునే వాళ్ళు లేరా? ఉంటారు. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క వస్త్రములు తాకితే ప్రభావము రావాలి అంటే నీకు విశ్వాసము ఉండాలి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. దేవదూత యొక్క వస్త్రాలు లేదా దేవుని యొక్క వస్త్రములు ఎలాగున్నాయంటే హిమము వలె ధవళ వస్త్రములుగా కనపడతా ఉన్నాయి. ఎలాగున్నాయంట? హిమము అంటే మంచు ఎలాగ ఉంటుంది అంటే తెల్లగా ఉంటుంది. ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయంట? ధవళ అంటే తెలుపు వస్త్రాలుగా కనపడుతూ ఉన్నాయి, అంత మెరిసిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున చాలామంది మెరిసిపోవడానికి రకరకాల పనులు చేస్తారు. ప్రభువారు స్వయంభవుడు, ఆయన ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. రక్తంలో ముంచబడినటువంటి వస్త్రాలు ధరించుకున్నాడు. రక్తముతో ముంచబడింది, ఎర్రగా ఉంటుంది కదా, తెల్లగా ఎలా మారుతుంది? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, మీ పాపములు ఎర్రని వలె ఉన్నను, నా వద్దకు రండి, నేను వాటిని హిమము వలె చేస్తాను. మరి రక్తంలో ఉతుక్కుంటే అక్కడికి వెళ్ళినటువంటి హతసాక్షులైనటువంటి వాళ్ళ వస్త్రాలన్నీ కూడా ఎలాగున్నాయంట? తెల్లగా ఉన్నాయంట. ఎలాగంటే వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు తమ పాపములను యేసుక్రీస్తు రక్తంలో ఉదుగుకొని వచ్చిన వారు అని చెప్తాడు. కాబట్టి ప్రకటన గ్రంథంలో మరి రక్తంలో ముంచబడిన వస్త్రాలు. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 13వ వచనం. ద్రాక్షారసముతో ఎర్రబడినటువంటి వస్త్రాలు. 63వ అధ్యాయము 1వ వచనం 1 నుండి 3.
నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యునైన నేనే. నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్ష కాలువలు తొక్కుచుండు వారి బట్టలవలే ఉన్నవేమి? ద్రాక్ష తొక్కినప్పుడు అది ఎర్రగా మారుతుంది. దాని యొక్క రంగు ఒక రకమైన పింక్ కలర్లో కనపడుతుంది. తొక్కేటప్పుడు అట్లయినా చిందుతుంది. మరి ద్రాక్ష తొట్టి తొక్కుతున్నప్పుడు చిందినటువంటి మరకలు ఉన్నట్టుగా ఉంది ఏంటి నీ యొక్క శరీరం అంటే, అది నేను దాసుల ఇంట్లో ఉన్నప్పుడు నాకు తగిలినటువంటి దెబ్బలు అంటాడు ప్రభువారు. ప్రియులారా, ఆదికాండము 49వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండము 49వ అధ్యాయము 11వ వచనం. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిదలను కట్టి, ద్రాక్షరసంలో తన బట్టలను, ద్రాక్షల రక్తంలో తన వస్త్రములను ఉతుకును. చూసారా, ద్రాక్ష బట్టలు తమ వస్త్రములను ఉతుక్కుంటారని ఎప్పుడు ఆదికాండంలో రాశారు. అదే మాట మీరు ప్రకటన గ్రంథంలో కూడా మీరు చదివారు. వాళ్ళు ఎవరయ్యా అంటే గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని వచ్చారు, ఆ పాపాలను ఉతుక్కొని వచ్చారు. 1వ అధ్యాయం ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. పాదాల మట్టుకు దిగుచున్నటువంటి వస్త్రాలు వేసుకున్న ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని చాలు చాలు. కాబట్టి ఆయన పాదాలు కింద దాకా ఉండేటట్టుగా, మరి కనపడకుండా అన్నమాట, పాదాలు కూడా కనపడకుండా ఉన్నట్టుగా ఆయన వస్త్రాలు ఉంటాయి. కొంతమంది అలాగా కట్టుకుంటారు ఇప్పటికీ కూడా. కొంతమంది అరబ్స్ వస్త్రాలు కాళ్ళు కూడా కనపడకుండా ఉన్నంత లాంగ్, అంటే ఒకటే కుట్టు వేసినట్టుగా వాళ్ళ ఇప్పటికీ కూడా ఉంటాయి. అలాగే 19వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో 7వ వచనం చూడండి. 7వ వచనం, నీతి క్రియలనేటువంటి వస్త్రాలు. 19వ అధ్యాయం 7వ వచనం. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచమని చెప్పగా వింటిని. ఆమె ధరించుకున్నకు ప్రకాశమానమును నిర్మలమైన సన్నపునార బట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు అనేటువంటి వస్త్రాలు, అవి సన్నపు నారతో చేయబడినటువంటివి. అలాగే దావీదు కూడా మందసాన్ని ఎత్తేటప్పుడు సన్నని నార వస్త్రములను ధరించుకున్నవాడు. అలాగే ప్రార్థన చేయటానికి ఏఫోదును ధరించుకున్నాడు దావీదు. సమస్య వచ్చినప్పుడు ఏఫోదును తెప్పించుకొని ఏఫోదు వేసుకొని ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి కనిపెట్టినటువంటి వాడు. ప్రియులారా, 13వ వచనం కూడా చూడండి. 13వ వచనం 19, 13. అది రక్తములో ముంచబడిన వస్త్రము, ఆయన ధరించుకొని ఉండెను. రక్తముతో ముంచబడిన వస్త్రాలు తెల్లగా ఉంటాయి అంటే పాపములు కడగబడినవి అని అర్థం. అక్కడ తేటగా ఉండేటువంటి వస్త్రములు. మనం ఏదో స్టెయినర్స్ అని వాడుతూ ఉంటాం, మరకలు పోవటానికి రకరకాలవి మరి సరుఫులు సబ్బులు వచ్చాయి, లిక్విడ్స్ వచ్చాయి. ప్రియులారా, ఆలోచించేయండి. 6వ అధ్యాయము 7వ వచనం చూడండి. 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. 6వ అధ్యాయం 11వ వచనం. తెల్లని వస్త్రము వారిలో ప్రథమానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెం కాలంలో ఏ వస్త్రాలు ఇచ్చారండి? తెల్లని వస్త్రం. తెల్లని వస్త్రాలు. పరలోకంలో మనం ఇప్పుడు వేసుకునేటువంటి కలర్ఫుల్ డ్రెస్ ఉండదు అక్కడ. అందరికి ఒకటే డ్రెస్ కోడ్ ఒకటే. 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. 7వ అధ్యాయం 9వ వచనం. వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారై ఖర్జూరపు మాటలు చేత పట్టుకొని. ఇంకా అక్కడ ఏం చేస్తారంట? నేను అదే అనుకుంటాను ఈ వాక్యం చదివినప్పుడు. పరలోకంలో ఖర్జూరపు మట్టలు ఉంటాయా? మీకు ఎప్పుడన్నా వచ్చింది అనుమానం? నాకైతే వస్తూ ఉంటుంది, ఏంటో మరి తెలియదు, సమాధానాలు రావు. పరలోకములో ఖర్జూరపు మట్టలు పట్టుకొని భూలోకములో యేసు ప్రభువారు జయప్రవేశం చేసేటప్పుడు ఎలాగైతే ఖర్జూరపు మట్టలతో ఆయన ఆహ్వానించారు, దాన్నే మనం పామ్ సండే అంటున్నాం, మట్టలాదివారం అంటున్నాం. మరి పరలోకంలో కూడా అలాగా వాళ్ళు ఖర్జూరపు మట్టలు పట్టుకొని, అంటే ఈత చెట్లు లాంటివి అన్నమాట, అవి కూడా అవి పట్టుకొని వాళ్ళు ఉన్నారట.
అని అక్కడ వ్రాయబడింది. సరే, మనకంత లోతు అవసరం లేదు ఇప్పుడు. దేవుని యొక్క ఆ ప్రేమలో మత్తయి సువార్త 22వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు అంటున్నాడు, పెళ్లి వస్త్రము లేకుండా. పెళ్లి వస్త్రం అంటే జనరల్గా పెళ్లి వస్త్రం అంటే కొత్తదేగా, నూతన వస్త్రం ధరిస్తారు ఎవరికైనా సరే. ఎవరు పెళ్లి బీదోడు పెళ్లి చేసుకున్నా కూడా చివరికి కొత్తదే ధరిస్తారు. చదవండి. చాలు. పెళ్లి వస్త్రము లేకుండా దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేము. పెళ్లి వస్త్రము అంటే నూతనము అని అర్థం, కొత్తది అని అర్థం, ఎప్పుడు వేసుకోనిది అని అర్థం. దాన్ని ధరించుకుంటే ఎలా ఉంటుందండి? ఎంతటి నల్లటి పిల్లైనా, ఎంతటి నల్లటి పిల్లోడైనా సరే కొంచెం బాగా కనిపిస్తారు ఆ టైంలో. మామూలుగా చూసినప్పుడు కన్నా పెళ్లి వస్త్రాల్లో చూసినప్పుడు వాళ్ళు చాలా బాగా కనపడతారు. పిల్లరా, ఆ నూతన వస్త్రం ఏంటి అంటే రక్షణ వస్త్రం. జనరల్గా అనుకుంటాం మనం నిజంగానే పెళ్లి వస్త్రం కదా అని. కాదు, ఆ వస్త్రం ధరించుకున్న వాళ్ళు మెరిసిపోతుంటారు కాబట్టి. అలాగా రక్షణ వస్త్రం ధరించుకోవాలి మనం. ధరించుకుంటే యేసయ్యతో ప్రేమ పెళ్లిలో పాల్గొనటానికి తగినట్లుగా మనము నడుస్తాం. యేసయ్య మరి వివాహ మహోత్సవం ఒకటి జరగబోతూ ఉంది. ఆ వివాహ మహోత్సవంలో మనందరం కూడా ఆ పెళ్లి వస్త్రం ధరించుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి. అది రక్షణ వస్త్రం, అది తెల్లని వస్త్రం, అది నూతనమైన వస్త్రం, అది కొత్తగా తయారు చేయబడిన వస్త్రం. దేవుని యొక్క ప్రేమలో దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి అని అంటే నూతన వస్త్రాలు కావాలి. అదే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలో సుమయోను అనేటువంటి వ్యక్తి మరి కొత్తగా జన్మిస్తేనే తప్ప దేవుడి రాజ్యం చూడలేవు అని దేవుడు అతనితో మాట్లాడతాడు. ఒకడు నీటి మూలంగాను అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ఎలాగా మనుషులు ఎలా జన్మింపగలడు అని అడిగాడు. రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడని ఆయనను అడుగగా, అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని. కాబట్టి చాలామంది నీటి మూలంగా జన్మించారు, కానీ వాళ్ళకి ఏం రాలేదు? కొత్త వస్త్రాలు రాలేదు. అంటే కొత్త మనసు రాలేదు. 2 కొరింథీ పత్రిక 5:17 ప్రకారంగా పాతవి గతించలేదు, నూతనం అవ్వలేదు. బాప్తిజం అయితే తీసుకున్నారు. కొంతమంది బాప్తిజానికి కొత్త గుడ్డలు తెచ్చుకుంటారు, కొంతమంది తెల్ల గుడ్డలు తెచ్చుకుంటారు. నేను అంటాను, నువ్వు కొత్త గుడ్డలు తెచ్చుకున్నంత మాత్రం నీ కొత్త మనసు రాదు, తెల్ల గుడ్డలు తెచ్చుకున్నంత మాత్రం నీ మనసేమీ మారదు. కాబట్టి మనసు మారి నూతనం అవ్వాలి. అది అవ్వకుండా నువ్వు ఎన్ని నీళ్ళల్లో మునిగినా, ఎన్నిసార్లు ఎంతమంది పాస్టర్లు గొప్ప గొప్ప పాస్టర్లు ముంచినా నీకు రాదు. ఒకసారి డిఎల్ మోడీ గారు మీటింగ్ జరిగేటప్పుడు ఒక తాగుబోతాడు వచ్చాడట. తాగుబోతాడు వచ్చేసేస్తే నేను అయ్యగారిని చూడాలనంట. అయ్యగారిని చూడటం ఏంటో, తాగుబోతాడా, అయ్యగారు నీతో మాట్లాడరు అని అన్నారంట. ఎందుకు మాట్లాడు? నాకు బాప్తిజం ఇచ్చింది ఆయనే అన్నాడంట. ఏమన్నాడు? నాకు బాప్తిజం ఇచ్చింది ఆయన. ఎవరు ఇప్పుడు? వాడు వచ్చింది ఎవరు ఇప్పుడు? ఎలాగొచ్చాడు? తాగి వచ్చాడు. కానీ చూడాలంటున్నాడు సేవకు. నాకు తెలుసు ఆయన అంటున్నాడంట. సరే, అట్టయితే చివరికి గొడవ జరుగుతూ ఉండేసరికి పాస్టర్ గారు పిలిచి, ఏంట్రా బాబు అంటే, వచ్చి రాటుతానంట. నువ్వే నాకు బాప్తిజం ఇచ్చింది అన్నాడంట. డిఎల్ మోడీ గారు ఒక మాట అన్నారంట. నిజమే, నేను ఇచ్చా నీకు బాప్తిజం, నువ్వు క్రీస్తు ఇవ్వలేదు నీకు బాప్తిజం. నేను ఇచ్చాను కాబట్టి నువ్వు ఇప్పుడు తాగుబోతుగా ఉన్నావు. అదే దేవుడిస్తే నువ్వు తాగుబోతుగా ఉండవు. అందుకని రోమాపత్రికలో ఏమంటాడంటే క్రీస్తు యేసులోనికి బాప్తిజం తీసుకోవాలన్నాడు. అందుకని ఇక్కడ ఏమని రాశాడు? ఇప్పుడు సమయంతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు చెప్పండి. ఒకడు నీటి మూలంగాను, మొట్టమొదటి పని నీళ్ళల్లో, రెండోది ఆత్మ మూలంగా జన్మించాలి. అప్పుడు వస్తుంది ఆ వస్త్రం నీకు. అంటే ఆత్మ అనేటువంటి వస్త్రము నువ్వు ధరించుకుంటావు. అంటే నువ్వు ప్రార్థన చేయడానికి భయపడవు, లేదా ఉపద్రవములు, కష్టాలు, బాధలు, ఇరుకులు వచ్చినా కూడా నువ్వు కృంగిపోవు. ఎందుకంటే ధరించుకున్నది ఏంటి? ఆత్మ. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేవాడు ఒక కవచాన్ని ధరించుకుంటాడు, రైఫిల్స్ పెట్టుకుంటాడు, బుల్లెట్లు పెట్టుకుంటాడు, మ్యాగజైన్స్ పెట్టుకుంటాడు, అలాగే బాంబులు పెట్టుకుంటాడు,
అలాగే తినటానికి కావలసినటువంటి బిళ్ళలు లాంటివి ఏదో పెట్టుకుంటారు, నీళ్ళలో ఏం కానీ రొట్టెలాగా పొంగుద్దట, అలాంటివి పెట్టుకుంటారు. మరి అలాగే చిన్న చిన్న స్టవ్లు పెట్టుకుంటారు వాళ్ళు. ఇలాంటివన్నీ మోసుకెళ్తారు. యుద్ధరంగంలో ఎవడికి వాడు తినాల్సిందే. పక్కనోడే వండి పెట్టాడు అక్కడ. నువ్వు కూడా ఒక కొండ దగ్గర లేదా ఒక చోట కూర్చొని ఉన్నావు రైఫిల్ పెట్టుకొని, నీకు ఇంకొకటి దగ్గరే ఉండడు అక్కడ జవాను, చాలా దూరంలో ఉంటాడు. నీ యొక్క తిండి నువ్వే, నీ బుల్లెట్లు నీవే, కాపాడుకోవటం నువ్వే, నీ డ్రెస్ నీదే, అన్నీ నీవే. కాబట్టి మనం కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే ఒక మంచి డ్రెస్ వేసుకోవాలి. ఆ డ్రెస్సే నూతనమైన మనస్సు, ఆ డ్రెస్సే రక్షణ వస్త్రం. ప్రియులరా, ఆదికాండము 29వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండం 29వ అధ్యాయం. ఏశావుకి సొగసైన వస్త్రాలు ఉన్నాయంట. ఏం వస్త్రాలంట? మామూలు వస్త్రాలు కావాలి, సొగసైన వస్త్రాలు ఏశావు ధరించుకుంటాడట. దేవుని యొక్క ప్రేమలో అలాంటి వస్త్రాలు మరి యాకోబుకు లేవు, కానీ వాడు వేసుకునేటువంటి వస్త్రాలని యాకోబుకు కప్పి వాళ్ళమ్మ పంపించింది వాళ్ళ నాన్న దగ్గరికి. వాసన చూసి ఆయన ఇవి ఏశావు వస్త్రాలే, కానీ స్వరం మాత్రం యాకోబుది అన్నాడు. ఎందుకంటే వస్త్రాలకు కూడా వాసన వస్తుందండి. జనరల్గా ఒక్కొక్క మనిషిలో నుంచి వచ్చే చెమట ఒక్కొక్క రకంగా ఉంటుంది బాడీకి. ఆ వాసన అర్థమైపోతుంది పక్కన వాళ్ళకి. మగవాడి వాసన, ఆడవాళ్ళ వాసన, మరి చండాలపు వాసన, సెంటు వాసన, చెమట, రకరకాల వాసనలు వస్తూ ఉంటాయి. మరి తండ్రి గారు ఏం చెప్తున్నారు? ఆ సొగసైన వస్త్రాలు వేసుకున్నటువంటి యాకోబుని పట్టుకొని చూసి ఇవి నా యొక్క పెద్ద కుమారుడి వస్త్రాలే అనుకున్నాడు. మోసం చేశాడు. సొగసైన వస్త్రాలు ధరించుకుంటాడు. 27వ అధ్యాయము 15వ వచనం. సొగసైన కాబట్టి ఏ వస్త్రాలు? సొగసైన వస్త్రాలు. కొంతమంది అలాంటివి వేసుకుంటారు. రేపు పండగ వస్తుంది కదండి, క్రిస్మస్కి. మీరు దరిదాపు ఒక 4 రకాల చీరలు, 4 రకాల ప్యాంట్ షర్ట్లు, కుర్తాలు, లేకపోతే పైజమాలు, లేకపోతే రకరకాల డ్రెస్సులు, షార్వాణ్లు ఏవో కొనుక్కుంటారు. ఒక డ్రెస్ కాదు, తక్కువ రేటుకు వస్తున్నాయని చెప్పేసి కొనుక్కుంటారు. కొనుక్కున్నప్పుడు ఏం చేస్తారు? ఏదో ఒక డ్రెస్ వేసుకొస్తారు దేవుడి సన్నిధికి. కాబట్టి ఆలోచించేయండి, అవి ఏంటండి? వాళ్ళకి ఇష్టమైన వస్త్రాలు. అలాగే ఏసేవుకి ఏముంటాయంట? సొగసైన వస్త్రాలు ఉంటాయంట. అలాగే దేవుని యొక్క ప్రేమలో 35వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనండి. వస్త్రాలు ఏం చేయాలి? ఇప్పుడు మార్చుకోవాలి. ఎందుకని? వాళ్ళు అంతకుముందు ఉన్నటువంటి వస్త్రాలు తోటి ఏం చేశారు వాళ్ళని అక్కడే రాశాడు. విగ్రహ పూజ చేసిన వస్త్రాలు వద్దు, మార్చండి. అంటే మనం కూడా అన్నిలుగా ఉండి అలాంటివి చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ వస్త్రాన్ని కట్టుకొని సన్నిధికి వస్తున్నాం? రక్షణ వస్త్రం, మార్చుకున్న వస్త్రం. మార్చుకున్న వస్త్రంతో దేవుడి సన్నిధికి రమ్మని చెప్పి చెబుతున్నాడు. అవన్నీ అక్కడ విడిచేసేయండి. ఇక ఆ విగ్రహ సంబంధంగా మీరు చేసిన పూజలకు సంబంధించినట్టుగా చేసుకున్న వస్త్రాలు. పూజారులు చూడండి ఒక రకమైన వస్త్రాలు ధరిస్తారు. ఇప్పుడు అయ్యప్ప భక్తులు చూడండి ఒక రకమైన వస్త్రాలు, అలాగే అమ్మవారి భక్తులు ఒక రకమైన వస్త్రాలు, సాయిబాబా భక్తులు ఒక రకమైన వస్త్రాలు. అలాగా డిఫరెంట్ వస్త్రాలను బట్టి వాళ్ళు ఏ దేవుణ్ణి పూజిస్తున్నారో అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనము యేసుప్రభు వారి దగ్గరికి రావడానికి నువ్వు ఏ కలర్ అయినా వేసుకో, కానీ రక్షణ వస్త్రం అనేది నీకు అవసరం. రక్షణ వస్త్రం అంటే ఏంటి అంటే నీ మాట తీరు మారుద్ది, నీ చూపు మారుద్ది, నీ నడక మారుద్ది. అన్నీ మారినప్పుడు నీవు యేసుప్రభు యొక్క రక్షణ వస్త్రాన్ని ధరించుకొని ఉన్నావు అని ఇతరులు గమనించేటట్టుగా ఉంటాయి. నీకేమి ఉంగరాలు ఉండవు, టైట్లు ఉండవు, ఇంక రకరకాలుగా ఏమి ఉండవు. ప్రియులారా, ఒకవేళ బైబిల్ను పట్టుకొని వెళ్ళినంత మాత్రాన నువ్వు చేసే పనులు చెడు పనులు అయితే ఏం ఉపయోగం? 38వ అధ్యాయం 14వ వచనం. 38వ అధ్యాయం 14వ వచనం. వైధవ్యపు వస్త్రాలు.
తన వైద్యవ వస్త్రములను తీసివేసి తామారు వైధవ్య వస్త్రాలు వేసుకొని మామగారికి ఎదురుగా నిలబడటానికి 19వ వచనం చూడండి. అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైద్యవ వస్త్రములను వేసుకొనెను. చూసారా? ఎందుకని? వైధవ్యం అంటే భర్త లేడు కాబట్టి, భర్త లేని వాడితోటి ఎవరైనా పోవచ్చు అన్నట్టుగా. అది కాకుండా ఒక వ్యభిచారిలాగా రోడ్డు మీద కూర్చుంది. మామగారు వచ్చే దారిలో కూర్చొని అతన్ని మభ్యపెట్టి, మరి తెలియలేదు అతనికి ఎవరో అమ్మాయి, ఆనవాళ్ళు తీసుకొని పోయింది ఆ పిల్ల. తర్వాత మామగారిని పట్టించింది. దేవుని యొక్క ప్రేమ. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో, మత్తయి సువార్త 6:8లో వస్త్రాల గురించి చింతవద్దు అంటున్నాడు దేవుడు. ఏమి కట్టుకుని పైన ఉంటుందండి, వస్త్రాల గురించి మీరు చింతపడద్దు. దేవుని యొక్క ఆ ప్రేమను 30వ వచనం కూడా చూడండి. ఏమి ధరించుకుందుమో అని చింతపడద్దు. ఏ డ్రెస్ వేసుకొని చర్చికి వెళ్ళాలి? వద్దు. ఏ డ్రెస్ అయినా వేసుకో. రక్షణ వస్త్రం అనేది నువ్వు ధరించుకొని ఉంటే దాని మీద నువ్వు ఎటువంటిదని వేసుకో. సామాన్యంగా పురుషులు మరి లోపల 2 భాగాలుగా వేసుకుంటారు. లోపల ఒకటి, మరి పైన ఒకటి, మళ్ళీ షర్ట్ ఒకటి, ఆ షర్ట్ మీద మళ్ళీ కోట్ ఒకటి, ఇన్ని వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారంటే అదొక అందం అంతే. మామూలుగా ఉన్నప్పుడు సింపుల్గా ఒక డ్రెస్తోనే ఉంటాం. కానీ ఇప్పుడు 3 డ్రెస్సులు ఉంటాయి మన బాడీ మీద. మరి దేవుడు ఇచ్చినటువంటి రక్షణ వస్త్రం లేకుండా నువ్వు ఎన్ని కోట్లు వేసుకున్నా, ఎన్ని శర్వాణులు వేసుకున్నా ఏమండి ఏమన్నా ఉపయోగమా? లోపలంతానేమో కుళ్ళు స్వభావం, పైన మాత్రం లోక సంబంధమైన కొత్త వస్త్రం. ఏం ఉపయోగం? దేవుడి దగ్గరికి నువ్వు రాబోతున్నావా, వస్తున్నావా, క్రిస్మస్కి కొత్త గుడ్డలు వేసుకొని వస్తున్నావా? రా, నేనేం రావద్దంటలా. అయితే దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని ఉతుక్కున్నావా, తెల్లగా చేసుకున్నావా అని హృదయాన్ని. అలాగే 30వ వచనం చూడండి, 6వ అధ్యాయం. ఏం చేస్తాడంటే దేవుడే వస్త్రాలు ధరింపజేస్తాడు. ఏంటో ఆయన ఇచ్చే వస్త్రం? రక్షణ వస్త్రం. ఏమని రాసింది బైబిల్ ప్రకారం? నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమలో కాబట్టి రక్షణ వస్త్రాలు మనం ధరించుకోవాలి. 1 పేతురు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోవాలి. క్రైస్తవుడు రక్షణ వస్త్రాన్ని ధరించుకోవాలి. మరి ఆ తర్వాత దీన అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోవాలి. కాబట్టి దీన మనస్సు అనేటువంటి వస్త్రము ధరించుకోవాలి ప్రతి ఒక్క క్రైస్తవుడు. దేవుడు అలాంటి దీనమైన వస్త్రమే ధరించుకున్నాడు. వస్త్రాన్ని లాగేశారు, ఏమల్లా కొట్టుకున్నారు, పంచుకున్నారు, ఏమల్లా. ప్రియులారా, దీనంగా ఆయన దేవుణ్ణి అడుగుతున్నాడు, మీరేమి చేస్తున్నారు, వీరెరుగురు అని అడిగాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో అపవిత్రపరుచుకోనని వస్త్రాలు ధరించుకోవాలట. అపవిత్రపరుచుకోనని వస్త్రములు ధరించుకున్నవారు అంటే పాపము చేయని వారు, అబద్ధం ఆడని వారు, మోసం చేయని వారు, దేవుడు అంటే ఇష్టపడేవారు, దేవుడి సన్నిధి అంటే ఎక్కువగా అమితంగా ప్రేమించేవారు. ఏ వస్త్రాలు అంటే అపవిత్రము కాని వస్త్రాలు. మరి అదే గ్రంథంలో ఇలా అపవిత్రపరుచుకున్నటువంటి జనాభా ఎంతమంది అంటే 12 గోత్రాల్లో నుంచి 1,44,000 మంది. వాళ్ళ జీవితాలు అపవిత్రపరుచుకోకుండా ఉన్నారంట. అంటే ఏ స్త్రీని ముట్టుకోకుండా ప్రభువు సన్నిధిలో గడిచినటువంటి వారు మరి మనకు కనపడతారు. ప్రకటన గ్రంథంలో 12 గోత్రాల నుంచి ఒక్కొక్క గోత్రం నుంచి 1,200 మంది తీసుకుంటాడు. 1,44,000 మంది తయారవుతారు అక్కడ. దేవుని యొక్క ప్రేమలో 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 6:11. ప్రతివారికి రక్షణ పొందిన ప్రతివారికి
మారు మనసు పొందిన ప్రతివారికి, దీన మనసు కలిగిన ప్రతివారికి ఏమండి మరి పెళ్లి వస్త్రం లాంటి వస్త్రాన్ని వారికి తెల్లటి వస్త్రం. సామాన్యంగా పాత రోజుల్లో వివాహం చేసుకున్నారంటే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వైట్ డ్రెస్సే వేసేవాళ్ళు. ఇంకా మగవాళ్ళకైతే మరి పంచి కట్టి తలకాయ పాగా పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు పోయింది, తలకాయ పాగా లేదు, పాడు లేదు, హెయిర్ స్టైల్ వేసుకొని కోట్లు వేసుకొని మరి ఫారిన్ స్టైల్లో వివాహాలు చేసుకుంటున్నారు, బూట్లు వేసుకొని. ఏమంటే దేవుడి సన్నిధిలోకి కూడా వాళ్ళు బూట్లు వేసుకొని పోతారు తెలుసా మీకు? చూడండి, పెళ్లి చేసుకునే వాళ్ళని దేవుడి సన్నిధిలోకి కూడా బూట్లు వేసుకొని పోతూ ఉంటారు. బయట ఏడవరు వాళ్ళు, ఎందుకంటే నామోష్ కొత్త బూట్లు కదా, అందుకని ఆ బూట్లు వేసుకొని లోపలికి వెళ్తారు. దేవుడిని మరి పవిత్రంగా భావిస్తున్నావా? స్టేజ్ మీద అలాగే నిలబడుతున్నావు, నువ్వు వాక్యం వింటున్నావు, పెళ్లి కూడా చేసుకుంటున్నావు, ఉంగరాలు పెడుతున్నావు, దండలు వేస్తున్నావు, అన్నీ చేసేస్తున్నావు, ప్రమాణాలు చేయిస్తున్నాడు మాస్టర్ గారు, అన్నీ బూట్లతోనే. అరే దేవుడి సన్నిధి అనేటువంటి భయం ఉందా ఈ రోజున ఎవరికైనా? ఆడపిల్ల అయితే బూట్లు వేసుకోదు కాబట్టి, సామాన్యంగా చెప్పులు వేసుకుంటుంది కాబట్టి విడిచేసి వస్తూ ఉంటారు చాలామంది. కానీ పురుషుడు వదలటం లేదు దేవుని యొక్క ప్రేమలో. 22వ అధ్యాయము 14వ వచనం, 22వ అధ్యాయము 14వ వచనం. ఉదుకుకొనిన వస్త్రాలు గలవారు ధన్యులు. ఎప్పుడైతే మనం వస్త్రాలు ఉతుక్కొనే వేసుకుంటాం, ఎవరైనా ఇవాళ ధరించాం కదా మళ్ళీ ఇదే వేసుకుందామంటే కొంతమంది వేసుకుంటూ ఉంటారేమో నాకు తెలియదు. సామాన్యంగా మా రోజులలో ఒకసారి వేసుకుంటే డ్రెస్ని దాన్ని తప్పనిసరిగా ఉతికేవాళ్ళు. బయటికి వెళ్ళి వచ్చాం మనం ఆ డ్రెస్ తోటి, కాబట్టి దాన్ని ఉతుక్కొనే వేసుకోవాలి. దుమ్ము ధూళి మరి ఏదేదో ముట్టుకుంటాం, తుడుచుకోవటం ఏవో జరుగుతాయి. అయినా కానీ ఈ రోజుల్లో మరి 2-3 రోజులు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకే డ్రెస్ ఇంటికి వెళ్ళి ఆ పట్టు చీర ఇప్పదీసి దండం మీద వేసి మళ్ళీ రేపు అదే పట్టు చీర కట్టుకొని పోతారు. కనీసం 3-4 సార్లు అలా కట్టుకోవద్దా అంటారు. పిల్లరా, పాత రోజుల్లో అది లేదు. పాత రోజుల్లో ఎలాంటి గొప్ప వస్త్రాన్ని, ధర కలిగిన వస్త్రాన్ని కొనుక్కున్నా ఒకసారి ఒంటి మీదకి వచ్చిన తర్వాత వాటిని తీసేసేసి ఉతికి తర్వాతనే వేసుకునేవాడు. సామాన్యంగా మనం కూడా రోజు డైలీ మెటీరియల్ అనేది ఉంటుంది మనకి, అది కూడా అలాగే చేస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో చల్లగా ఉందని, చెమట పట్టలేదు కదా అని డ్రెస్సును తీబుద్ది కదా, అంటే స్నానం చేయబుద్ది కాదు. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా డ్రెస్సును మార్చరు, లేదా పాత డ్రెస్సే కంటిన్యూ చేస్తూ ఉంటారు. దేవుని యొక్క ప్రేమలో మరి నీవు ఎలాంటి వస్త్రాన్ని ధరించుకున్నావు, ఎలాంటి వస్త్రం ధరించుకోవాలని బైబిల్ చెప్తా ఉంది. నీ వస్త్రాలని యేసు రక్తంలో ఉతుక్కొని తెలుపు చేసుకొని దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించడానికి సిద్ధపడి ఉండాలి. లేని వారిని, పెళ్లి వస్త్రం లేకుండా వచ్చిన వారిని కాళ్ళు చేతులు కట్టి పారేశారు. నువ్వు ఏ వస్త్రం ధరించుకుంటావో ఆలోచించి, ఏ వస్త్రం ధరించుకుంటే మంచిదో ఆలోచించి, ఇప్పుడున్న వస్త్రం మంచిదో కాదో అర్థం చేసుకో. కాబట్టి దీన మనసు అనే వస్త్రం, రక్షణ వస్త్రం, పెండ్లి వస్త్రం, స్వస్థపరిచే వస్త్రం, ప్రేత వస్త్రం, వైధవ్య వస్త్రం, ప్రియులరా పొత్తిగుడ్డల వస్త్రం, ఇలాగా రకరకాల వస్త్రాలు నీకు ముందు ఇచ్చాను. మరి నువ్వు ఎలాగ మారుతావో, ఎలాగ ఉంటే మంచిదో ఒకసారి ఆలోచన చేసుకో. నీవు కుటుంబాలందరూ కూడా రక్షణ పొంది మరి మన పాపములను ఉతుక్కొని యేసు రక్తంలో కడుక్కొని తెల్లని వస్త్రాలు ధరించుకుని వారిగా మనమందరము ఉందుముగాక. మోకరించండి, ప్రార్థన.